రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ తినాలి? ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఇవి రెండు ఉండేలా చూసుకోండి. ఐరన్, విటమిన్ సి ఇది మన బాడీలో సరిగ్గా చేరితే రక్తం సహజంగా పెరుగుతుంది. మరి ఎలాంటి పదార్థాలు తినాలి? రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు రోజుకు కొద్దిగా పాలకూర, గోంగూర, తోటకూర లాంటివి ఏదో ఒక ఆకుకూరను తింటే బాడీకి నేరుగా ఐరన్ అందుతుంది. ఐరన్ ఫుడ్ ని తినేటప్పుడు దానితో పాటు నిమ్మకాయ లేదా దానిమ్మ, ఉసిరికాయ లాంటివి విటమిన్ సి ఉన్నవి కలిపి తింటే ఆ ఐరన్ మన శరీరంలో 100% అబ్జర్వ్ అవుతుంది. అలాగే చిక్కుడుగాయ, శనగలు, కందిపప్పు వంటి ప్రోటీన్, ఐరన్ కలిసిన ఆహారం రక్తాన్ని బలంగా తయారు చేస్తుంది. పొనగంటి, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ వారంలో 3-4 సార్లు తాగారు అంటే హెమోగ్లోబిన్ స్థాయి అనేది నేచురల్ గా పెరుగుతుంది. నిమ్మ, ఉసిరి వాటి రసాన్ని రోజు ఉదయాన్నే 1 స్పూన్ తీసుకుంటే మీ బాడీ ఐరన్ చాలా బలంగా పట్టుకుంటుంది. నువ్వుల పొడి, బెల్లం, శనగలు, ఖర్జూరం ఇవి 4 కలిపి లడ్లు తయారు చేసుకుని రోజుకు 1 తింటే బాడీలో రక్తపోటు కూడా చాలా బలంగా నిలుస్తుంది. అలాగే మన శరీరంలో ఐరన్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఏదైనా తిన్న తర్వాత వెంటనే టీ లేదా కాఫీని అసలు తాగకూడదు. ఎందుకంటే ఇవి మన శరీరంలో ఐరన్ అబ్జర్వ్ ని తగ్గిస్తాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత మాత్రమే టీ లేదా కాఫీని తాగండి. ఇలా కనుక మీరు 2-3 వారాలు కంటిన్యూగా పాటిస్తే రక్తహీనత సహజంగా స్పష్టంగా తగ్గిపోతుంది. అలాగే మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్టయితే ఈ ఫుడ్ ని ఖచ్చితంగా తినండి. ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.